ది సబర్మతి రిపోర్ట్ హిందీ ఫిల్మ్ రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా నిడివి 2 గంటల 3 నిమిషాలు. యూఏ సర్టిఫికేట్ 15 నవంబర్ 2024న ఈ సినిమా విడుదలైంది. ఇది ట్రూ ఇన్ఫ్లుయెన్స్ మీద ఇన్స్పైర్ అయ్యి తీసినటువంటి సినిమా. సబర్మతి ఎక్స్ప్రెస్ 27 ఫిబ్రవరి 2002 మార్నింగ్ అంటే ఉదయం రోజు అప్పుడు ఏం జరిగింది ప్రమాదం అనే దాని మీద డాక్యుమెంటరీ లాంటి సినిమాగా ఈ సినిమాని రూపొందించారు. తెలుగులో పలు చిత్రాలు నటించిన రాశి ఖన్నా ప్రధాన పాత్ర నటించిన ఈ సినిమాలో విక్రాంత్ మ్యాసే హీరోగా నటించాడు. రిధి డోగ్రా హీరోయిన్గా నటించింది. రాశి ఖన్నాది ప్రముఖ పాత్ర. ధీరజ్ సర్నా డైరెక్టర్గా చేసిన ఈ సినిమాకి ఏక్తా కపూర్, తర్వాత అమూల్ వీర్ మోహన్, తర్వాత అన్షుల్ మోహన్లు నిర్మాతలు. ఇక సినిమా ఎలా ఉంది ఏం సంగతి అంటే ఇది ఒక సినిమా కన్నా కూడా డాక్యుమెంటరీ అని చెప్పుకోవచ్చు. ఆ లెవెల్లోనే ఉంది. దీని యొక్క పోస్టర్ కూడా ఇలా హీరో ఫేస్తో విచిత్రంగా పెట్టారు. పోస్టరు అదే హీరో ఫేస్ మండిపోతున్నట్టుగా పెట్టారు. ఒక నిజాయితీ గల జర్నలిస్టు పాత్రలో ఇంటర్వెల్కు కొంచెం 15 నిమిషాల ముందు వచ్చే పాత్రలో విక్రాంత్ మ్యాసీ నటించాడు. సో అంతకుముందు టీవీల్లో ఏ రకంగా ఒక్కొక్క టీవీ ఏ రకంగా కొమ్ము కాస్తుంది ఒక్కొక్క సబ్జెక్ట్ని, తర్వాత నిజాల్ని దాచిపెట్టి మీడియా కూడా ఏ రకంగా అధికార గణానికి భయపడుతూ లేకుంటే అధికార పార్టీకి భయపడుతూ ఏ రకంగా వంతలు పాడుతూ అక్కడ జరుగుతున్నటువంటి వాస్తవాన్ని కాకుండా ఊహాతీతమైనటువంటి విషయాన్ని ఏ రకంగా చెప్తున్నారు, ఏ రకంగా మీడియా ప్రభావం జనాల మీద ఉంటుంది అనేది ఈ సినిమాలో ప్రముఖంగా చూపించే ప్రయత్నం చేశారు. అలా ఒక ప్రముఖ మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధిగా రిధి డోగ్రా ఉండగా ఆమె దగ్గర జూనియర్గా వచ్చినటువంటి రాశి ఖన్నా ఈ అంతకుముందు గతంలో ఎంతో నిజాయితీగా ఉండి ఆ తర్వాత ఈ నిజాయితీ దేనికి పనికిరాదని మూత్రం ఇక్కడ పోయరాదంటే అక్కడ మూత్రం పోసి అంటే అట్లా రూల్స్ బ్రేక్ చేస్తారనే సన్నివేశాలని చూపించి విక్రాంత్ మ్యాసే లాంటి ఒక నటుడిని పెట్టి తాగుబోతూ అతను డబ్బింగ్ చెప్తూ బతుకుతుంటాడు. అంటే నిజాయితీగా ఉన్నటువంటి జర్నలిస్ట్గా పనికిరాడు అన్న టైప్లో ఫిక్స్ అయిపోయినటువంటి వ్యక్తిని మనం అక్కడికి వెళ్దామా అంటే ఎక్కడికి అంటే మనము గోద్రాకి వెళ్దామా, అక్కడ కొంచెం ఈ రిపోర్ట్ తయారు చేసి ఉంది, మీ సాయం కావాలంటే నాకు 50,000 అవుతుందని చెప్పేసి ఈమెను డబ్బులు అడిగి నాకు అప్పులు ఉన్నాయి ఆ అప్పులు తీర్చుకోవాలని చెప్పేసి ఆ అప్పుల కోసం పోతాడు. అంతకుముందు డబ్బింగ్ ఆమె 2,4,000 ఇచ్చి అతనితో ముందు విషయం తెలుసుకుంటుంది. అలా వాళ్ళు బయలుదేరడం ఇంటర్వెల్ అయిన తర్వాత వాళ్ళు బయలుదేరిన తర్వాత అక్కడ పోయిన తర్వాత ఒక్కొక్క జనంతో ఆడ 2 కథలుగా చెప్తారు. ఆ గోద్రా ఎక్స్ప్రెస్లో అసలు ఏం జరిగిందంటే అక్కడ అయోధ్య నుంచి బయలుదేరినటువంటి మహిళలు, తర్వాత పిల్లలు, తర్వాత సాధువులు, ఇంకా వ్యక్తులు మిగతా భక్తులు వాళ్ళందరినీ మొత్తము అట్లా నిట్ట నిలువున కాల్చేశారు. దేంట్లో రైలుకి నిప్పు పెట్టి. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే ఇక్కడ విక్రాంత్ మ్యాసే నటన గురించి ప్రత్యేకంగా పేర్కొన్నాను. ముఖ్యంగా రాశి ఖన్నా ఎక్స్ప్రెషన్స్ కానీ రిధి డోగ్రా ఎక్స్ప్రెషన్స్ కానీ ఈ ముగ్గురు నటులు చాలా అద్భుతంగా యాక్ట్ చేశారు. మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళైనా ఎవరి పాత్రలో వాళ్ళు ఒదిగిపోయారు. చాలా చక్కగా ఎక్స్ప్రెషన్స్ చూపించి బాగా యాక్ట్ చేయడం జరిగింది. అయితే ఇక అక్కడ ఏం జరిగింది కథ కమామిషి ఏంటంటే అక్కడ 2 కథలు చెప్తారు. ఒకటి, ఒక ముస్లిం యువతి అక్కడ రైల్వే స్టేషన్లో గోద్రాతో అక్కడ నడుచుకుంటూ వెళ్తుంటే ఆమెని హిందువులు కొందరు వేధించారని, ఆ హిందువులు ఈ రైలు బోగీలు ఎక్కారని, ఆ రైలు బోగి వాళ్ళ గురించి తగలబెట్టారన్నది ఒక కథనం. ఇంకో కథనం ఏంటంటే అట్లా ఒక ముస్లిం వ్యక్తి వెళ్తూ ఉంటే అతనితో ఆ సాధువులతో యుద్ధం జరిగిందని, ఆ చిలికి గాని వల్లే వెంటనే అతను తన వర్గం వ్యక్తులందరినీ తీసుకొచ్చి సమీకరించి ఈ రైలు మీద దాడి చేశాడన్నది ఇంకొక కథనం. సో ఈ 2 కథనాలు వీళ్ళు పోగానే వీళ్ళకి తెలుస్తుంది, విక్రాంత్ మ్యాసేకి తెలుస్తుంది. క్యారెక్టరు పేరేమో ఆమె పేరేమో అమృత పెట్టారు, ఇతని పేరు సాలాంకర్ ఒక ముస్లిం మన ఇది హిందూ నేమే ఒక మంచి నేమ్ పెట్టారు ఇతనికి. అక్కడ బర్దా అనే ఒక కుర్రాడు ఇది చూసిన ప్రత్యక్ష సాక్షి అతను. ఆ తర్వాత ఇక్కడ జరిగినటువంటి ఒక ముస్లిం క్యాండిడేట్ అతను మెయిన్ ఉన్నాడు. అతన్ని వీళ్ళు ఒక టేబుల్ వేసుకొని ఒక బోర్డు మీద రాసుకొని గీసుకొని ఇక పరిశోధన చేస్తారు. దేనికి ఏమై లింక్ ఉంటుంది, ఈ కథ నిజమా, ఈ కథ నిజమా, ఈ 2 కథలు కాక ఇంకో కథ నిజమా అనే దాని మీద వీళ్ళు పరిశోధన చేస్తుంటారు. చేస్తున్నప్పుడు అక్కడ ఒక ముస్లిం ఏరియాకి వీళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈ ఎంక్వైరీ చేస్తుంటే వెంటనే టీవీ వాళ్ళు వచ్చినట్టున్నారు వీళ్ళని కొట్టండి అనగానే వీళ్ళని తరిమి కొడతారు. పరిగెత్తుకుంటుంది. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుంటుంది. అప్పుడు అన్ని టపాకాయలు పేలుతుంటాయి గెలిచిన తర్వాత. అయితే పాకిస్తాన్ గెలిచినట్టుందనే వరకు ఇండియా గెలిచినప్పుడు చిన్నపిల్లలు ముస్లిం పిల్లలు హ్యాపీగా దుంకుతుంటారు. చాలా అద్భుతమైన సన్నివేశం ఈ సన్నివేశం. అంటే ఇక్కడ ఇంకా దేశాన్ని మెచ్చుకున్నారు మతానికన్నా కూడా. అంటే మనకు మతానికి ప్రాధాన్యత ఇచ్చారు ఒక ముస్లిం పిల్లలు. అంటే రేపటి యువత ఇండియా వైపే ఉంది అన్నటువంటి ఒక సంకేతంగా వీళ్ళు భావించి చాలా సంతోషపడతారు. అందులో ఒక ముస్లిం యువతి ఇండియా గెలిచిన సందర్భంగా మీకు ఈ తినుబండరాలు ఫ్రీగా ఇచ్చామని చెప్పేసి వాళ్ళు ఆర్డర్ చేసిన దానికని ఎక్కువ ఇచ్చి కూల్ డ్రింక్ లాంటి ఒక డ్రింక్ కూడా ఇస్తుంది. ఆ డ్రింక్ తాగుతూ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.
సో ఇలా ఇక్కడ ప్రేమలని ఎక్స్పోజింగ్ అని సెక్స్ అని ఇలాంటివి ఏమీ లేకుండా వాళ్ళిద్దరి మధ్య ఎట్లాంటి అవగాహన ఇచ్చారంటే ఆ వర్క్ కోసం వచ్చినటువంటి వాళ్ళ మధ్య ఎటువంటి ఉద్వేగాలు లేకుండా అంటే సినిమా కూడా మారిపోతోంది. హీరోయినే ఉండాలా, హీరో పక్కన ఉండాలా, డ్యాన్సులు ఆడాలా, ఫైట్స్ జరగాల ఇలాంటివి కాకుండా చాలా సహజంగా ఈ ఆడమగ మధ్య కూడా సంబంధాలు కూడా చాలా డిఫరెంట్గా చెప్పే ప్రయత్నం చేసిన సినిమా ది సబర్మతి రిపోర్ట్. చాలా నీట్గా చేసినటువంటి సినిమా, ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా చాలా నీట్గా చేశారు సినిమాని. రాశి ఖన్నా కూడా ఒదిగిపోయింది తన క్యారెక్టర్. ఎక్కడ ఒక్క దృశ్యం కూడా ఎక్కడ కనీసం ఒక రెచ్చగొట్టే సన్నివేశం లేకుండా చేశారు సినిమాని. సో అది ముందు దర్శకుడు. సో ఆ తర్వాత దీనికి చాలా హోంవర్క్ కూడా చేసినట్టు అనిపిస్తుంది. మంచి రిపోర్ట్స్ తెలుసుకున్నారు వాళ్ళు. తర్వాత ఎవరెవరు చనిపోయారు, ఏం చనిపోయారు ఇవన్నీ కనుక్కుంటూ ఉంటాడు. ఇందులో ఒక లేడీ ఆమె చెప్తుంది, ఒక ఎవరైతే ఒక మత గురువు లాంటి వ్యక్తి ఉన్నాడో అతను మెయిన్ కీలకమైన పర్సన్. అతను మామూలు అమాయకులను ఇస్తమాలు చేశాడంటే వాడాడు. అతని గురించి చెప్తానంటే ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను పాకిస్తాన్కి పారిపోయే విధంగా భయపెడతారు వీళ్ళు. సో ఇక మీ యజమాని అక్కడికి వెళ్తారు. అంతకుముందు ఒక చిన్న సపోర్ట్ చేయగానే జనాలు వచ్చి అతన్ని కాపాడడానికి నిలబడతారు. సో ఇది పరిస్థితి అన్నప్పుడు ఈ జర్నలిస్టును ఆ లేడీ జర్నలిస్ట్ ఇద్దరు కలిసి గట్టిగా మాట్లాడి అతన్ని నిలదీసి ఇలా ఎందుకు చేసావు, అలా ఎందుకు చేసావు, ఎవరు ఇచ్చారు నీకు ఫండ్స్, ఎందుకు చేసావు ఈ పని అంటే లాస్ట్కి ఇప్పుడు జనరల్లీ పెట్రోల్ బంకులో అంత పెట్రోల్ అమ్మరు. సో అంత పెట్రోల్ అమ్మారంటే ఇక్కడ ఏదో జరిగింది గ్యాంబ్లింగ్ అని చెప్పి వీళ్ళు అనుకుంటారు. సో మొత్తానికి వీళ్ళు ఒక మ్యాప్ వేసుకున్న తర్వాత అక్కడ ట్రైన్కి అటు ఇటు ఓపెన్ చేసుకునేటానికి డోర్ ఉంటుంది. అంత తేలికున్న డోర్ రాలేదంటే బయట నుంచి వీళ్ళు లాక్ చేసి ఉంటారని వీళ్ళు ఊహించారు. అందులో ఒక సన్నివేశం కూడా చూపిస్తారు. ఒక లేడీ, ఒక తల్లి ఇద్దరు ఉంటారు. ఆమె గర్భవతి. ఆమె బయటకు పంపించడానికి ట్రై చేసి ఇట్లా ఊచ చెవులు ఇలా చేస్తున్నప్పుడు మళ్ళీ ఆమె కొరకు ఇలా తిరిగినప్పుడు మొత్తం తగిలబడిపోతారు. అట్లా తగిలబడిపోయారు. ఇలా జరిగింది, చనిపోయిన వాళ్ళందరూ వీళ్ళు అని చెప్తూ ఎవరు సింగ్ చనిపోయాడు, ఎవరు అని చనిపోయారు, 60 ఏళ్ళ పెద్ద ఆమె, 3 ఏళ్ళ చిన్న పాప, ఇలాంటి అందరి పేర్లు వాళ్ళ వయసుతో సహా మొత్తం డిస్ప్లే మన దీని మీద ఇస్తారు మనకు స్క్రీన్ మీద. సో అట్లా ఎండ్ ఇచ్చి దాని మీద ఎండ్ చేశారు. తర్వాత ఇది ఇంకా ధైర్యంగా అప్పుడు లాస్ట్కి సబర్మతి రిపోర్ట్ని ఈ జర్నలిస్టు ప్రజలకు ప్రజెంట్ చేసి దేశ ప్రజలకు జరిగిన విషయం ఏందో చెప్పడం సబర్మతి రిపోర్ట్ క్లైమాక్స్. సో చాలా అద్భుతంగా చేశారు సినిమాని. సో అక్కడ లాస్ట్కి జరిగింది ఏంటంటే కరసేవకుల టైప్లో అంటే అక్కడ హిందూ దీనికి వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత ఇది సున్నితమైన అంశము. మరి అంశాన్ని సబర్మతి ఎక్స్ప్రెస్లో ఆ రోజు కాల్చింది నిజంగా కావాల్సుకొని జరిగింది, ప్రమాదం కాదు ఇదని చెప్పి నిరూపించే సినిమాగా ఈ సినిమాని తీశారు. సెన్సార్ చేయడం కూడా గొప్పే, ఏ కూడా కాకుండా యూఏ ఇచ్చినటువంటి ఈ సినిమా మరి ఇది రిలీజ్ కావడం కూడా అద్భుతమే అని చెప్పాలి. ఎందుకంటే మరి ఇది ఎక్కడైనా మత విద్వేషాలు రెచ్చగొడతారని చెప్పేసి ఇటువంటి సినిమాల్ని జనరల్లీ రిలీజ్ చేయరు. మరి అటువంటి దాంట్లో ధైర్యంగా ఈ సినిమాని ఇంత అద్భుతంగా తీసినటువంటి దర్శక నిర్మాతలు మెచ్చుకోవాలి. ఆ ట్రైన్ ఎపిసోడ్ కూడా మనకు నిజంగా కళ్ళ ముందు జరుగుతుందేమో అన్నంత గొప్పగా మరి చూపించాడు డైరెక్టర్. సో చాలా అద్భుతమైన సినిమా. సో ఈ సినిమాకి నేను ఇస్తున్నటువంటి రేటింగ్ 3.75/5. ఎందుకంటే ఇందులో డాక్యుమెంటేషన్ ఉన్నా కూడా చాలా అద్భుతమైన ప్రజెంటేషన్ ఉంది సినిమాలో. డైలాగ్స్ చాలా బాగున్నాయి. సో హీరోగా విక్రాంత్ మ్యాసే నటన చాలా ఆకట్టుకుంటుంది. రాశి ఖన్నా కూడా అద్భుతంగా చేసింది, సన్నబడింది ఆమె. మనకు అప్పుడప్పుడు చెబ్బిగా కనబడే రాశి ఖన్నా ఈ సినిమాలో చాలా సన్నగా, చక్కగా స్లిమ్గా ఆ క్యారెక్టర్కి సరిగ్గా సరిపోయింది. సో ఇక్కడ వాళ్ళు గ్రూప్గా ఇంతమందిని తీసుకొని వచ్చే సమయం లేదు అక్కడ. కానీ అంత తక్కువ సమయంలో ఎలా తీసుకొస్తారు, 2 దగ్గర స్టేషన్ ఆగిందని చెప్పి రిపోర్ట్ తెలుసుకుంటారు. సో అట్లా దీని ఒక అనాలిసిస్గా చేసి చివరాకరణ లైవ్లో ఇవన్నీ రిపోర్ట్స్ ఆ వ్యక్తి అంతకుముందు జర్నలిస్ట్గా ఓడిపోయిన వ్యక్తి చెప్తూ అందరి పేర్లు చదువుతుంటుంటే మనకు ఒక రాగా అనిపిస్తుంది. ఆ సినిమా అయిపోయిన తర్వాత అందరికీ థ్యాంక్స్ చెప్తూ సినిమా ఎండ్ చేసిన విధానం మనల్ని ఆకట్టుకుంటుంది. ఇది అద్భుతమైన సినిమా. సో తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఈ సినిమాని. 3.75/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.